వెంకటస్వామి తన రాజకీయ సొంత ప్రయోజనాల కోసమే మంచిర్యాల ఆర్మూర్ జాతీయ రహదారి నిర్మాణ అలైన్మెంట్ ను మార్చారని బీజేపీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి తులా మధుసూదన్ ఆరోపించారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపాదిత బౌన్ ఫీల్డ్ రోడ్డును గ్రీన్ ఫీల్డ్ రోడ్డుగా మార్చడం వల్ల స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రౌన్ ఫీల్డ్ రోడ్డును నిర్మించేలా తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్మూర్ నుంచి మంచాలకు వస్తున్నటువంటి సందర్భంలో మంచిర్యాల జిల్లాలో ఎంటర్ అవుతున్నటువంటి రాయపట్నం నుంచి మన కేతనపల్లి వరకు తీసుకున్నటువంటి 34 కిలోమీటర్ల 34 కిలోమీటర్స్కి సంబంధించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో 34 కిలోమీటర్ల 34.35 దీనికి సంబంధించినటువంటి రోడ్ నిర్మాణం కోసం 2018లో ఒక అలైన్మెంట్ తీయడం అనేది జరిగింది. ఒక అలైన్మెంట్ ద్వారా అది లక్ష్యపేట వెనుక వైపు నుంచి ఇటు గ్రామాల నుంచి అటవీ ప్రాంతం నుంచి మళ్ళీ మంచిర్యాల టౌన్లో ఎంటర్ అవుతూ మన శ్రీనివాస గార్డెన్ అవతల తీసుకుపోయి కేతనపల్లి కాడ కలవాలి. అటువంటి రోడ్డుని కొందరు స్వప్రయోజనాల కోసం కొంతమంది పైరవికారులు వాళ్ళ కాలేజీలు పోతున్నాయని, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాలు దెబ్బతింటున్నాయని చెప్పి ఆనాడు కొందరు నాయకులను పెట్టుకొని ఢిల్లీ పోయి ఒక అలైన్మెంట్ని అంటే గెజిట్ నోటిఫికేషన్ రాకముందే దాన్ని మార్చేసి ఆ గ్రీన్ ఫీల్డ్ని బ్రౌన్ ఫీల్డ్గా మార్చడం అనేది జరిగింది. బ్రౌన్ ఫీల్డ్ అనేది వచ్చిన తర్వాత చాలామంది రైతులు ఇప్పుడు మాతో కూర్చున్నటువంటి రైతులందరూ కూడా చాలామంది సంతోషపడ్డారు. బ్రౌన్ ఫీల్డ్ వచ్చింది, మన భూములు ఎక్కడ పోవు, మన మంచి ఆరాంగా ఉండొచ్చు అనుకున్నటువంటి ఆలోచనలో మళ్ళీ కొంతమంది దళారులు తయారై ఆ రోడ్ని బ్రౌన్ ఫీల్డ్ని కూడా ప్రధానంగా ఆ రోడ్డు కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ అని చెప్పి ఈ గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వేయడం అనేది జరిగింది. ఆ గోదావరి పరివాహక ప్రాంతం ద్వారా పోవడం వల్ల 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ 2024 కొత్త నోటిఫికేషన్ ఇచ్చి గెజిట్ పాస్ చేసి ఇప్పుడు దాని ప్రకారంగానే మేము రోడ్ వేస్తామని చెప్పి చెప్పడం క్యాబినెట్ ఆమోదాలు కూడా జరిగినాయి. దీనికి ప్రధానంగా రైతులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. అప్పటికే ఎల్ఎంఎల్ఈ ప్రాజెక్టు కింద ముంపుకు గురైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరోసారి ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉందని చెప్పి మేము చాలాసార్లు దాని మీద ఉద్యమాలు చేయడం జరిగింది. రైతులతో కలిసి ఢిల్లీకి కూడా పోయినాము. అక్కడ మన మల్కాజిగిరి ఎంపీ గారు ఈటల రాజేందర్ అన్న వారి సహకారంతో మేము నేషనల్ హైవే అథారిటీ అధికారులను కూడా కలిసినాం. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని ఢిల్లీలో కలిసిన తర్వాత మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. వారు ఒకటే కోరారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధించి మరి అదేవిధంగా ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడికి సంబంధించినటువంటి వంశీ వీళ్ళిద్దరు లెటర్ హెడ్ల మీద ఈ యొక్క రోడ్డుని మళ్ళీ ఈ పాత రోడ్ ఏదైతే ఉన్నదో 2023 నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిందో ఆ రోడ్ ప్రకారంగా చేయాలంటే వాళ్ళ నుంచి ఒక లెటర్ కావాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. దానికి స్థానిక ఎమ్మెల్యే ప్రేమసారావు గారు వారు ఇవ్వడానికి సానుకూలంగా స్పందించడం నేను ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రధానంగా ఎంపీకి సంబంధించినటువంటి విషయం వచ్చేసరికి వారిని ఇక్కడ ఉన్నటువంటి రైతులు మేము అందరం కూడా పార్టీలకు అతీతంగా పోయి కలిసి ఒక ఎంపీగా మీరు ఒక లెటర్ ఇస్తే ఈ రోడ్ మారేటువంటి అవకాశం ఉంటుంది. రైతులు ఎవరు కూడా నష్టపోరు. వాళ్ళు ఆల్రెడీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో సర్వం కోల్పోయారు. ఉన్న 2 ఎకరాలలో నుంచి మళ్ళీ రోడ్డు పోతే అటొక 10 గుంటలు ఇటొక 10 గుంటల రోడ్లో వాళ్ళు వ్యవసాయం చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉంటారు. కాబట్టి దయచేసి ఆ రోడ్డు క్యాన్సిల్ చేసి పాత ఎగ్జిస్టెన్సీ రోడ్డు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ ఖర్చు లేకుండా అసలు ల్యాండ్ ఎక్విజిషన్ అనేది లేకుండా లక్ష్యపేట ప్రాంతంలో కూడా రోడ్డు లేదని చెప్పిన నేషనల్ హైవే అథారిటీ వాళ్లకు ఎవరైతే మున్సిపాలిటీలో రోడ్ లేదని అప్పుడు ఉన్నటువంటి పీడీ తప్పుడు సమాచారం కేంద్రానికి ఇస్తే దానికి సంబంధించి కూడా మున్సిపాలిటీ లక్ష్యపేట నుంచి కూడా రోడ్ విడ్త్ ఎంత ఉన్నదని చెప్తే 135 ఫీట్ల రోడ్ అక్కడ ఎగ్జిస్టెన్సీ రోడ్ ఉన్నది. కాబట్టి అక్కడ అటుపక్క 2.5 ఫీట్లు ఇటుపక్క 2.5 ఫీట్లు చాలా స్వల్పంగా 1 కిలోమీటర్ మంద మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుంటే అది కూడా ఓపెన్ ల్యాండ్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి ఆ రోడ్ బ్రహ్మాండమైనటువంటి రోడ్ వస్తుంది. ఈ దేశంలో చాలా మున్సిపాలిటీ నుంచి లక్ష్మణపేట కన్నా చాలా పెద్ద మున్సిపాలిటీ నుంచి కూడా నేషనల్ హైవేస్ పోయినటువంటి సందర్భం ఉన్నాయి. వాటికి రక్షణకు సంబంధించినటువంటి పాటిస్తే ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా లక్ష్మణపేట ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి ససేమిర వంశీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈరోజు వారు ఇవ్వడానికి నిరాకరించారు. ఇవాళ దీనికి ప్రధానంగా మేము మీడియా సమక్షంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వివేక్ వెంకటస్వామి ఆనాడు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా లక్ష్మీపేటలో ఏదో జరిగిపోతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి దాన్ని 2023లో వచ్చినటువంటి ఈ బ్రౌన్ ఫీల్డ్ నోటిఫికేషన్ ఏదైతున్నదో దాన్ని క్యాన్సిల్ చేయించి గ్రీన్ ఫీల్డ్గా వేయడం వల్ల వందలాది మంది రైతుల యొక్క జీవితాలు సర్వనాశనం అవుతున్నటువంటి భూములు కోల్పోయి
ఒక పాజిటివ్ థింక్ తోటి మీరు చదువుకున్న వాళ్ళు, యువకులు, గ్రాడ్యుయేట్, వ్యాపారవేత్త, ప్రజల మీద మీకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మీరు పార్టీల పరంగా విమర్శలు బంద్ చేసి మీరు చేయాల్సినటువంటి డ్యూటీ ఏదైతుందో, మీ నాన్న చేసినటువంటి పాపం ఇవాళ రైతులు 200 మంది నాశనం అవుతుండ్రు. ఆ కుటుంబాలను కాపాడడానికి వెంటనే ఆ గ్రీన్ ఫీల్డ్ని బ్రౌన్ ఫీల్డ్గా మారుస్తే, పాత రోడ్ ఎప్పుడైతే నితిన్ గడ్కరీ గారు గతంలో 2018 ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని ఒక మాట మీద మార్చి బ్రౌన్ ఫీల్డ్గా ఏ విధంగా పెట్టిండ్రో, ఆ బ్రౌన్ ఫీల్డ్ని మీ మాట ప్రకారంగా గ్రీన్ ఫీల్డ్గా మళ్ళీ మార్చిండ్రు. కాబట్టి మళ్ళీ మీరు మాట ప్రకారంగా ఇక్కడ రైతులు నష్టపోతున్నారు అని చెప్పి ఆ రైతుల కోసం మళ్ళొకసారి ఇవాళ వంశీ పార్లమెంట్లో గలమెత్తాలి. అవసరమైతే గడ్కరీ గారితో స్పెషల్గా అపాయింట్మెంట్ పెట్టుకుని మేము కూడా ప్రతిపక్షాలు, మేము కూడా పార్టీలన్నీ మర్చిపోయి మీతో రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కారణం రైతుల కోసం. కాబట్టి ఎంపీ వంశీ గారు వెంటనే వాళ్ళ తండ్రి చేసినటువంటి ఈ యొక్క పాపప్ పనికి, అంటే రైతులను ముంచినటువంటి కార్యక్రమం ఏదైతున్నదో దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి, అందులోకి వెళ్ళి బయటపడటానికి వెంటనే వంశీ అండ్ వివేక్ గారు, రేపు వస్తున్న బట్టి గారు కూడా ఆలోచించి ఈ రైతుల పక్షాన్ని నిలబడి పాత ఎగ్జిస్టెన్సీ రోడ్ ఏదైతున్నదో ఆ రోడ్డు ప్రకారంగానే మీరు మంచాలకు లక్ష్య పెట్టి మంచాలకు వస్తే జీరో ల్యాండ్ ఎక్వేషన్లో ఇవాళ ప్రభుత్వానికి కూడా డబ్బులు మిగులుతాయి. ఇప్పటికే ల్యాండ్ ఎక్వేషన్ కింద దాదాపు 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా గతంలో పోచంపాటు పోయింది. ఇది మన వెంపల్లి కాడ, ఈ మంచిర్యాల, ఈ కేతంపల్లికి సంబంధించినటువంటి ప్లాట్లకు సంబంధించి, రియల్ ఎస్టేట్ ప్లాట్లకు సంబంధించిన భూములకు మాత్రమే 27 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. మిగిలిన దాదాపుగా 200 ఎకరాల భూమి ఇంకా పెండింగ్ లో ఉంది. కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి సంకల్పం రోడ్డును వెంటనే పూర్తి చేయాలన్న ఆలోచన, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వెంటనే పాత రోడ్ ప్రకారంగా, పాత ఎగ్జిస్టెన్సీ రోడ్డు 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగానే ఆ రోడ్డు పునరుద్ధరణ చేయాలని చెప్పి మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు వస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు కూడా మరి 200 మంది రైతుల కుటుంబాలను ఆదుకుంటారా, మీ సావు మీరు సావారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా రోడ్ తీసుకొస్తుందా? పెద్దలు ప్రేమ్ సారావు గారు కూడా గతంలో వారికి మాట ఇచ్చిండ్రు, రైతులకు మాట ఇచ్చిండ్రు. ఆ రోడ్డు ఖచ్చితంగా పాత ఎగ్జిస్టెన్సీ రోడ్డు మీదకి వెళ్ళిపోతుందని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. దానికి మాటకు కట్టుబడి ఇవాళ ప్రేమ్ సారావు గారు కూడా ఆ రోడ్డుని మార్చేటువంటి పద్ధతి బట్టి విక్రమార్క గారు వస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము నితిన్ గడ్కరీ గారితో కూడా నెగోషియేషన్ చేసి వెంటనే ఆ రోడ్డుని మార్చేటువంటి ప్రయత్నం చేసి ఈ పాపానికి ప్రాయశ్చిత్తము ఇవాళ వివేక్ వెంకటస్వామి అండ్ వంశీ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఆసాననేది. కాబట్టి ఆ దిశగా మీరు ముందుకు పోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ 200 జీవితాలను నాశనం చేసినటువంటి పేరులో మీరు చరిత్రలో ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వారిగా మిగిలిపోతారు. మీరు ఈ ప్రాంతానికి రాకున్నా వచ్చినా ఏం నష్టం లేదు. కానీ ఇటువంటి ఈ పాపం చేసినటువంటి కార్యక్రమాలకు వెళ్ళి బయటికి రావడానికి ఖచ్చితంగా ఈ 2023కు సంబంధించినటువంటి నోటిఫికేషన్నే బలంగా మేము వాదిస్తూ ఉన్నాం. దాన్ని ప్రజల ఆకాంక్ష, ప్రజలు కోరుకునేది కూడా అదే. ఇవాళ నష్టం లేనటువంటి ప్రాజెక్ట్ని వెంటనే బ్రౌన్ ఫీల్డ్గా మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.